మహారాష్ట్రలో ప్రతిపక్ష హోదా ఎవరిది? ఇదే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష కూటమిగా బరిలో దిగిన మహావికాస్ అఘాడి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 50 సీట్ల మార్కును కూడా దాటలేదు. 45 స్థానాల్లో మాత్రమే కూటమి విజయం సాధించింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 20, కాంగ్రెస్ 15, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 10 సీట్లు గెలిచాయి. మహారాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం మొత్తం 288 సీట్లలో 10% లేదా 29 సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతోంది. ఎంవీఏలోని ఏ పార్టీ కూడా ఆ మేరకు సీట్లు గెలవలేదు. దీంతో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి ఏ పార్టీ కూడా అర్హత సాధించలేదు. ఈ నేపథ్యంలో ఎంవీఏ కూటమి ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ తమ ఉనికిని కోల్పోయాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పార్టీ అధికార గుర్తుతో పాటు ఒరిజినల్ శివసేన తామే అని షిండే వర్గం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. బాలాసాహెబ్ ఠాక్రే వారసులం తామేనంటూ ప్రకటించుకుంటోంది. ఇన్ని రోజులు హిందూ భావాజల పార్టీగా చెలామణి అయ్యి రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్తోనూ ఉద్ధవ్ పార్టీ కలిసింది. అందువల్లే శివసేనకు మద్దతు తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ గుర్తు, అస్తిత్వం, ప్రజల మద్దతు కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రే భవిష్యత్ అగమ్య గోచరమైందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఉద్ధవ్ ఠాక్రే సిద్ధాంతపరంగా పార్టీని పునర్నిర్మించాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో మహావికాస్ అఘాడీలో ఉద్ధవ్ వర్గం కొనసాగుతుందా, సొంతంగా బరిలో నిలుస్తుందా అనే అంశం ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ మహారాష్ట్ర ఎన్నికలైతే పూర్తయ్యాయి. దీనికి సంబంధించి సీఎం ఎవరనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠగా మారింది. ఓవరాల్ గా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? శివ, ప్రసన్న, మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు అధికారం సాధించిన మహాయుతి, ప్రతిపక్ష హోదా కోల్పోయిన మహావికాస్ అఘాడి. ఇక్కడ ప్రధానంగా ఒకటి ముఖ్యమంత్రి పీఠం, రెండవది ప్రతిపక్ష హోదా. ఈ రెండు అంశాలపై ప్రజెంట్ మహారాష్ట్రలో ప్రజెంట్ చర్చనీయాంశమైంది. ఇటు 230 స్థానాలతో భారీ ఆధిక్యంలో విజయం సాధించిన మహాయుతి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరికి కట్టబెట్టాలనేది బీజేపీకి తలనొప్పిగా మారింది. ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ 132 స్థానాలు, తర్వాత ఏక్నాథ్ షిండే వర్గం పార్టీ 57 స్థానాలు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 41 స్థానాలు విజయం సాధించి మొత్తం మహాయుతికి 230 స్థానాలను మహాప్రజలు వారికి అధికారం కట్టబెట్టారు. ఇక ప్రతిపక్ష హోదా అంటే ఏదే మహావికాస్ అఘాడి, దీంట్లో ఇప్పుడు ఏదైతే శివసేన అలాగే ఎన్సీపీ చెప్పుకున్నామో, ఇక్కడ కూడా శరద్ పవార్ ఎన్సీపీ, అలాగే ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఈ రెండు పార్టీలు, మరోవైపు కాంగ్రెస్, వీరన్నీ కూడా కలిపి 50 లోపు స్థానాలనే వారు సాధించారు. మహాప్రజలు వారిని తిరస్కరించారు అనేది కూడా ప్రధానంగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ విజయోత్సవ సంబరాల్లో భాగంగా ఇటు కాంగ్రెస్ పైన, శివసేన ఉద్ధవ్ ఠాక్రే పైన, ఈ ఎన్సీపీ శరద్ పవార్ పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలన్నింటినీ కూడా మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. అటు అనేక విధాలుగా కూడా బీజేపీపై విమర్శలు చేశారు, మహాయుతిపై కూడా విమర్శలు చేశారు. కానీ ప్రజలు తగిన బుద్ధి చెప్పారంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ మూడు పార్టీలకు సంబంధించి నిన్న తీవ్ర విమర్శలు అయితే చేశారు. ఇక ఫైనల్గా చూసుకుంటే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కబోతోంది, ఆర్థిక రాజధాని ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి మరికొన్ని గంటల్లోనే తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఈరోజు మహారాష్ట్రకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్లబోతున్నారు. మరోవైపు ఇటు పార్టీలకు సంబంధించి శాసనసభ పక్ష సమావేశాలు జరుగుతున్నాయి. ఆ పార్టీలకు సంబంధించి శాసనసభలో ఎవరు ప్రతిపక్ష నేతగా ఉంటారు అనే అంశాలపై కూడా వారు చర్చించుకోబోతున్నారు. మరోవైపు ఇటు కాంగ్రెస్కు సంబంధించి ఎన్సీపీ శరద్ పవార్, మరోవైపు శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఈ పార్టీలకు సంబంధించి ఇంత ఘోర వైఫల్యం చెందడానికి గల ప్రధాన కారణం ఏంటి అనే అంశాలపై కూడా వారందరూ కూడా
చర్చించుకోబోతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఇండియా కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా మహారాష్ట్రలో సమావేశం జరుగుతుంది. అంటే 10 గంటలకు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరుగుతోంది. 11 గంటలకు ఇండియా కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇంత ఘోర వైఫల్యం చెందడానికి గల ప్రధాన కారణం ఏంటి అనే అంశాలపై కూడా వారు పునరాలోచించుకోబోతున్నారు, సమీక్ష చేసుకోబోతున్నారు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన పార్టీ ఏకనాథ్ షిండే అలాగే ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరు కూడా గత 2019 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఇద్దరికి ఏకనాథ్ షిండే అలాగే ఉద్ధవ్ ఠాక్రేకి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో దీన్ని క్యాష్ చేసుకున్న బీజేపీ అక్కడ శివసేనను చీల్చి 32 మంది ఎమ్మెల్యేలతో ఏకనాథ్ షిండే బీజేపీలో చేరారు. అక్కడ ఆ సందర్భంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పడిపోవడం, ఇటు బీజేపీ శివసేన షిండే రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ సందర్భంలో శివసేనను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రకటించింది. తర్వాత మళ్ళీ శరద్ పవార్కి సంబంధించిన ఎన్సీపీలో చీలికి రావడం, అజిత్ పవార్ మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోవడం, బీజేపీకి సపోర్ట్ చేయడం, అక్కడ మళ్ళా అజిత్ పవార్ కూడా ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రధానంగా ఇక్కడ చీలికి వచ్చిన తర్వాత ఎవరిది అసలైన పార్టీ అనే అంశాలపై కూడా కోర్టుల చుట్టూ తిరిగారు, న్యాయ పోరాటం చేశారు. ఫైనల్గా ఇటు అజిత్ పవార్కు మరోవైపు శివసేన షిండేకు ఆ పార్టీ గుర్తులు ఇవన్నీ ఇవ్వడం కూడా ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. ఎవరికి ఓటు వేయాలి అనేది కూడా కొంచెం ఇబ్బంది ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఓటు డైవర్షన్ జరిగిందనేది కూడా ఇటు కాంగ్రెస్ అలాగే ఇతర పార్టీలు అయితే సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. కానీ ఇంత పెద్ద మెజార్టీ అనేది మహాప్రతినిధులు ఇవ్వడం ఎప్పుడు జరగలేదు అనేది కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ నిన్న విజయోత్సవ సభలో చెప్తున్నారు. ఇక ముఖ్యమంత్రి పీఠం విషయానికి వస్తే కనుక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 132 స్థానాలతో బీజేపీ విజయం సాధించింది. కాబట్టి బీజేపీ నేతే ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కువ స్థానాలు వచ్చినంత మాత్రాన బీజేపీ నేత ముఖ్యమంత్రి అవ్వాలని రూల్ ఎక్కడైనా ఉందా అంటూ కూడా శివసేన షిండే వర్గం కానీ మరోవైపు షిండే కుమారుడు కూడా ఒకటి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తన తండ్రి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అజిత్ పవార్ వర్గం ఈసారి ఒక్క అవకాశం అజిత్ పవార్కి వాళ్ళు ముఖ్యమంత్రి పదవి అనేది కూడా వారు కోరుతూ ఉన్నారు. కానీ ఫైనల్గా మోడీ ద్వయం అమిత్ షా మోడీ ఇద్దరి మధ్యలో ఎవరు ఉన్నారు, మహారాష్ట్ర పీఠం మీద ఎవరిని కూర్చోబెట్టాలనేది కూడా వారిద్దరు ఫైనల్ చేయబోతున్నారు. ఈరోజు అమిత్ షా అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వారందరితో చర్చించిన తర్వాత ఫైనల్గా రేపు తుది నిర్ణయం అనేది ఎవరు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోతున్నారు అనేది కూడా రేపు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. 26వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఇక ఫైనల్గా రేపు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నానికల్లా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరికి కట్టబెట్టబోతున్నారు అనేది కూడా మోడీ అలాగే అమిత్ షా కూడా తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ మహారాష్ట్ర ఎన్నికలు అనేవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే జాతీయ పార్టీలు కానీ ఇటు మహాయుతి కానీ మహావికాస్ అఘాడీ కానీ మహావికాస్ అఘాడీ మాత్రం ఘోర వైఫల్యం చెందింది, ఘోర ఓటమిని చవి చూస్తుంది. ఇక్కడ రాహుల్ గాంధీ కూడా ఇంత ఘోర వైఫల్యం చెందడానికి ఇంతటి పరాజయం చవి చూడడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా రివ్యూ నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ నేతలందరితో కూడా ఇప్పటికే వారందరినీ కూడా ఫోన్లో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం మరోవైపు ప్రతిపక్ష హోదా రెండింటిపై మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.